హలో తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ సర్కిల్లో ఒక పొలిటికల్ సర్కస్ గురించి హాట్ టాపిక్గా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ ఊసరవెల్లుల గురించి, రాజకీయాల్లో కూడా ఆటలలో ఉన్నట్టు జిమ్నాస్టిక్స్ కానీ, ఏరోబాటిక్స్ కానీ, జంపింగ్ జిలానీలు కానీ, అటువంటి రాజకీయ నాయకుల పట్ల, ఆ రాజకీయ పార్టీల పట్ల జోరుగా చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదేంటో కాదు, మొన్న ఈ మధ్యన జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 39 కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడం మీద. గతంలో ఇదే ఆట చాలా జనరంజకంగా కేసీఆర్ గారు ఆట ఆడినారు. గతంలో ఇదే ఆట కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ప్రతిపక్ష హోదా దక్కకుండా, ఒక దళితుడు బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉండకుండా తను ఈ పొలిటికల్ డిఫెక్షన్ అనే ఆటని ఆడాడు. అదే ఆట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆడుతుంటే గగ్గోలు పెడతా ఉన్నాడు. రెండూ తప్పే. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు, గతంలో ఆయన ఆడలేదా, అందుకే మేము ఇప్పుడు చేస్తున్నామంటే, ఆ అనైతిక చర్యలు అని నువ్వు విమర్శించినప్పుడు ఆయన చేసింది అది అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు మంచి ఆట ఆడాలి కదా. రాజ్యాంగంలో 10th షెడ్యూలు ఈ 52nd అమెండ్మెంట్ రాజీవ్ గాంధీ గారి హయాంలో పొలిటికల్ డిఫెక్షన్ మీద చట్టం చేయడం జరిగింది. ఏంటి ఆ చట్టం సారాంశం? ఎవరైనా వాలంటీర్లా వారు మెంబర్షిప్ గివప్ చేస్తే, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ, రాతపూర్వకంగా కావచ్చు, ఓరల్గా కావచ్చు, వారి యాక్షన్స్ బట్టి కూడా తెలుసుకోవచ్చు. లేదు, ఒక పార్టీ నుండి గెలిచి పార్టీ యొక్క విప్పును ధిక్కరించి చట్టసభలలో ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహారం చేయకుండా వ్యతిరేకంగా చేసినప్పుడు వీరు యాంటీ డిఫెక్షన్ లాకి గురవుతారు. మరి ఎప్పుడు తప్పించుకోవచ్చు అంటే, 2/3 స్ప్లిట్ కనుక ఉంటే, వాళ్ళు ఇంకో పార్టీలో మెజర్ అవుతే, లేదు ఇదే పార్టీ మాదే అని క్లెయిమ్ చేసినప్పుడు కానీ, లేదు ఈ పార్టీలో మేము సెపరేట్ గ్రూప్గా ఉంటామని చెప్పి స్పీకర్ గారికి లెటర్ ఇచ్చినప్పుడు కానీ కొంత మేరకు వెసులుబాటు కలుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దేశమంతా నవ్వుకునేటట్టు, వారికి ఓట్లేసిన వారు కూడా ఓటర్స్ నవ్వుకునేటట్టు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక బిగ్ బాస్ అనొచ్చు, పొలిటికల్ సర్కస్ చేస్తున్నాయి అనొచ్చు, లేదా ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఆట మధ్యలోనే జెర్సీ టీషర్ట్ మార్చినట్టుగా ఒక ఆటగాడు ఆక్షన్స్లో అమ్ముడుపోయినట్టుగా. ఐపీఎల్ ఆట మనకు తెలుసు కదా, క్రికెట్లో ఈరోజు ఆటగాడు ఒక టీం నుంచి ఆడతాడు, మళ్ళీ ఆక్షన్లో ఇంకో టీం ఓనర్స్ కొనగానే ఆ టీం నుంచి నెక్స్ట్ డే వేరే జెర్సీ టీషర్ట్, వేరే రంగు కలర్ టీషర్ట్ వేసుకొని ఆ టీం నుంచి ఆడతాడు. అక్కడ హార్స్ ట్రేడింగ్ ఉంటుంది. హార్స్ ట్రేడింగ్ ఉండకుండా ఎమ్మెల్యేలు సంతలో సరుకులాగా కొనుగోలు కాకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కోసం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు విచిత్రం ఏమంటే, ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీయే, ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. చూడండి, విచిత్ర రాత. అయితే యాక్షన్స్ ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అనేది మనకు చాలా పార్టీ నుండి, ఇప్పుడు ఉదాహరణకి ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినారు, కానీ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకోవడం, లేదా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో, ముఖ్యమంత్రితో చట్టపట్టాలు వేసుకొని తిరగడం, డ్యూయట్లు పాడడం, లేదు ఆ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలని బహిరంగ సభలలో స్పీచెస్ ఇవ్వడం, ఏ యాక్షన్ అయినా ఉండొచ్చు ఇనెలిజిబిలిటీ కానికి. లేదు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ మీద తీసుకున్నటువంటి డిసిషన్స్ని అసెంబ్లీ వేదికగా వారు గెలిచిన పార్టీకి విప్పులను ధిక్కరిస్తూ వ్యవహారం చేసినప్పుడు కూడా యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. అయితే తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పీకర్కి ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోమని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారేమో నోటీసులు ఇవ్వలేదు ఫస్ట్. తర్వాత హైకోర్టు తీర్పులో జోక్యం ఏదైతే జరిగిందో, ఆ జరగగానే ఇక్కడ మరి కోర్టు కేసులో ఏమవుతుందో తెలియక స్పీకర్ గారు వెంటనే మరి నోటీసులు ఇచ్చినట్టు సుప్రీంకోర్టుకి అయితే స్పీకర్ ఈ డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్కి నోటీసులు ఇవ్వడంలో తాత్సారం చేసినారు. యాక్షన్ తీసుకోవడం ఇంకా దేవుడెరుగు. ఈ ఫిరాయింపులతోని ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తున్న దాన్ని స్పీకర్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటలేదు అనే అభిప్రాయాన్ని, ఈ విషయాలన్నింటినీ కూడా సమీక్షించాలి అని చెప్పి అనేక న్యాయ సమీక్షలకు లోబడే స్పీకర్ నిర్ణయాధికారాలు ఉండాలని చెప్పి కోర్టుల తీర్పులు, ఇవన్నీ చర్చనీయాంశాలు అయినాయి. తెలంగాణ స్పీకర్ చేసిన తాత్సారం పట్ల
యాక్షన్ తీసుకోకపోవడం పట్ల మొదటగా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు నిన్న మరి ఉత్తర్వులని వెలువర్చినారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1985లో 52nd అమెండ్మెంట్ ద్వారా ఈ హార్స్ ట్రేడింగు, రిసార్ట్ పాలిటిక్స్ని ఆపడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు. కానీ విధి విచిత్రం ఏమో కానీ రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి వారి ఏ ఆశయం అయితే ఉందో దాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆచరించకుండా వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆడినటువంటి నాటకానికే, అటువంటి ఆటకే కేసీఆర్ గారి క్షుద్ర రాజకీయ అనైతికమైనటువంటి చర్యల్ని వీరు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మీకు ఇక్కడ 3 విషయాలు. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాలంటర్లీ గివప్ చేసిన మెంబర్షిప్ని లేదా రాతపూర్వకంగా ఇచ్చిన, ఓరల్గా ఆయన యాక్షన్స్ని బట్టి తెలుసుకున్న డిఫాక్షన్కి గురవుతాడు. అదే రకంగా 2/3 ఆఫ్ పార్టీ ఎమ్మెల్యేస్ కనుక డిఫెక్ట్ టుగెదర్ మెర్జర్ చేసిన, లేకపోతే ఒక పార్టీగా వేరే పార్టీగా వారు రిక్వెస్ట్ పెట్టుకున్నా, వేరే గ్రూప్గా వ్యవహారం చేస్తామన్నా, ఉన్న పార్టీ మాదే అంటూ కోర్టులకు ఎక్కినా వాటిని అనుగుణంగా ఇది కొంత మేరకు వెసులుబాటును కల్పిస్తుంది. కానీ అసెంబ్లీ ఫ్లోర్ మీద మాత్రం పార్టీ విప్ను ధిక్కరిస్తే, పార్టీ యొక్క ఆదేశాలను ధిక్కరిస్తే, బయటకెళ్ళి ఇప్పుడు ఉదాహరణకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ పోయి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో జై కాంగ్రెస్ అన్న, ఆ మేనిఫెస్టోని ప్రచారం చేసిన, ఇటువంటి ఏవి జరిగినా వారు డిఫెక్షన్కి గురవుతారు. అయితే దీంట్లో సుప్రీంకోర్టు కేసెస్లో ఈ ఫ్యాక్ట్స్, రూలింగ్స్ ఏ రకంగా ఉన్నాయంటే గతంలో జరిగినటువంటి కేసులను కొన్ని ఆధారంగా తీసుకొని నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకటి కిహెటో హొలోహాన్ వర్సెస్ జచిల్లు 1992. దీంట్లో ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా కాన్స్టిట్యూషనాలిటీ మీద స్పీకరు ఇది జ్యుడిషియల్ రివ్యూకి స్పీకర్ నిర్ణయాలని తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే ఎగ్జాక్ట్గా ద స్పీకర్ ఈజ్ నాట్ ఎ గాడ్, ద కోర్ట్ కెన్ స్లాప్ ద బెల్ ఇఫ్ ద స్పీకర్ స్లీప్స్ టూ లాంగ్ ఆన్ టేకింగ్ డిసిషన్స్. ఈ రకంగా డిసిషన్స్ తీసుకోవడంలో అతను తాత్సారం చేస్తే ఈ రకమైన జ్యుడిషియల్ రివ్యూకి ఇది ఎలిజిబులే అని చెప్పడం జరిగింది. రెండో కేసు ఏంటంటే రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో. దాంట్లో ఏంటంటే ఒక మెంబరు వాలంటర్లీ గివింగ్ అప్ ఇస్తే దాంట్లో రిటర్న్ లెటర్ లేకపోయినా సరే తన బిహేవియర్ ఇంతకుముందే చెప్పినట్టు స్పీచెస్ కానీ పొలిటికల్ యాక్ట్స్ కానీ అవన్నీ చాలు. సో తన యాక్షన్స్ని బట్టి కూడా డిస్క్వాలిఫికేషన్ కన్ఫర్మ్ చేయడానికి వీలవుతుంది. కేస్ 3 రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య 2007లో సుప్రీంకోర్టు బీఎస్పీ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేసింది. దేనికి అంటే వీళ్ళు చట్టంలో ఉన్న వెసులుబాట్లు తెలుసు కదా, పొలిటీషియన్స్ చాలా రాజ్యాంగం కానీ లేకపోతే చట్టాలలో కానీ ఏవైనా వాళ్ళకి లాక్నాస్ కానీ లేకపోతే ఏమైనా రంధ్రాన్వేషణ కానీ చేసి వాటిని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, టెక్నికల్ ఫ్లాస్ని కానీ ఆ రకంగా ఇంటర్ప్రిట్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. అదే రకంగా బీఎస్పీ ఎమ్మెల్యేస్ ట్రై చేసినారు స్ప్లిట్ ట్రిక్ని, కానీ సుప్రీంకోర్టు వాళ్ళని డిస్క్వాలిఫై చేసి పడేసింది. దాంట్లో మోరల్ ఏంటంటే స్విచ్చింగ్ టీమ్స్ ఈజ్ నాట్ ఐపీఎల్, యూ కెనాట్ వియర్ ఎ న్యూ జెర్సీ మిడ్ ఆఫ్ ది మ్యాచ్. అంటే ఒక ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఆట మధ్యలోనే ఆక్షన్స్ తెలుసు కదా, ఐపీఎల్ గేము వేరియస్ కంపెనీస్ ప్లేయర్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది ఆక్షన్స్లో, వేలంలో. సో వాళ్ళు ఆట మధ్యలోనే టీషర్ట్స్ మారుస్తూ ఉంటారు. ఈరోజు ఒక టీం నుంచి ఆడతాడు, రేపు ఇంకో టీం నుంచి ఆడతారు. అదే రకంగా కేసు 4 కూడా గమనంలోకి తీసుకున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. మణిపూర్ డిఫెక్షన్ కేసు 2020ది. సరే అదేంటంటే ఒక ఎమ్మెల్యే ఏ రకంగా డిస్క్వాలిఫై అయినారు కోర్టులో, ఎందుకు అయినారు అనేది ఆ రోజు ఉన్నటువంటిది. ఇవన్నీ కేస్ లాస్ని వీళ్ళు ఎగ్జాంపుల్స్గా తీసుకొని సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పోయిన తర్వాత ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం. మన దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి, ఈయన తెలుగుదేశం నుండి పోయినారు బీఫామ్ మీద గెలిచి, ఆమెనేమో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిపోయింది, వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చినాడు కేసీఆర్. కానీ ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు, గగ్గోలు పెడతా ఉన్నాడు. సో అంటే తన అవసరానికి ఆడినప్పుడేమో అది ఆట, ఈరోజు మాత్రం అది అనైతికం. ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా డిఫెక్షన్ చేయడం జరిగింది. గతంలో చాలా జరిగినాయి ఇటువంటి. అయితే ఇప్పుడు ఏమేమి అంశాలు చర్చనీయాంశం అవుతాయి అంటే శాంక్టిటీ ఆఫ్ ఓటర్ మ్యాండేట్. మన ఓటర్లు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ఏం శాంక్టిటీ ఉంటుంది, లెజిస్లేచర్లో ఇంటిగ్రిటీ ఏముంటుంది, ఎంత నైతికంగా ఉండాలి లెజిస్లేచర్ అనేది,
స్పీకర్ యొక్క యాక్షన్స్ ఎంత న్యూట్రాలిటీగా ఉండాలి, ఒక పార్టీని కొమ్ము కాసే విధంగా ఉండకూడదు. ఈ రకంగా ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా మారిపోయినాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే, ఊసర వెల్లుళ్ళు నవ్వే విధంగా రంగులు మారుస్తూ ఉంటారు పొలిటీషియన్స్. అది తెలంగాణలో ఊసర వెల్లుల రిసార్ట్ లాగా మారిపోయింది తెలంగాణ పాలిటిక్స్. తర్వాత ఒక ఆట ఆడిస్తున్నటువంటి రెఫరీ దగ్గర విజిల్ పోతే ఏ రకంగా ఆ రెఫరీ ఉంటాడో ఆ రకంగా స్పీకర్ ఇప్పుడు ఆయన విజిల్ లేని రెఫరీ లాగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఓటర్స్ ఏమో ఇటువంటి ఎమ్మెల్యేల ఆటలు చూసి, సర్కస్ను చూసి బాధపడుతూ ఉన్నారు. అదే రకంగా ఎలక్షన్స్ ముందు ఒక పార్టీ, ఆ తర్వాత మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆ ఓటర్స్ దగ్గరికి పోయి మళ్ళీ వేరే గుర్తు మీద ఓటేయమని అడుగుతారో, ఇదంతా కూడా మరి ప్రజలు చూసి చాలా నవ్వుకుంటూ ఉన్నారు, ఆగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇది డెమోక్రసీకి మాత్రం మంచిది కాదు. అందుకే సుప్రీంకోర్టు అంటూ ఉంది మళ్ళొకసారి రివ్యూ చేయండి అని. ఇది రివ్యూ చేయాల్సినటువంటి అంశమే తప్పకుండా డిఫెక్షన్ని పార్లమెంట్లో. అయితే స్పీకరు ఇన్ టైంలో యాక్ట్ చేస్తే కనుక కొంతమేరకు ఇవి అరికట్టేటటువంటి అవకాశం ఉంది. ఎట్లా ఉందంటే, ఈరోజైతే డిఫెక్ట్ చేద్దాం, రేపు ఎట్లయినా డిఫెండ్ చేసుకోవచ్చు అనే విధంగా ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడా ఇవాళ ఏరోబాటిక్స్ లాగా, జిమ్నాస్టిక్స్ లాగా ఆడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 3 విషయాలు జరగవచ్చు. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి పోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి పోయిన వాళ్ళకి, వేరే పార్టీ మీద గుర్తు మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది, వైఎస్ఆర్సీపీ నుండి పోయిన వాళ్ళకి. సో అనేక డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్, అవన్నీ కూడా అసలు అవుట్కమ్ ఏం లేదు. కానీ ఈ లోపు పీరియడ్ అయిపోయింది. అది ఎట్లా ఉందంటే, ఒక రేషన్ కార్డుల మీదనో ఒక పెండింగ్ ఫైళ్ళ మీదనో దుమ్ము గ్యాదర్ అయింది తప్ప దాంట్లో జడ్జిమెంట్లు ఏం రాలేదు. స్పీకర్సు పొలిటికల్ వర్కర్స్ లాగా ఆలోచిస్తే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఒక సజెషన్ లాగానే ఉంటుంది, కానీ ఒక రూల్ లాగా ఉండదు. అందుకే రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు క్లియర్గా అన్నారు, ఈ రాజ్యాంగం ఆలోపరిచే వారి యొక్క తీరు పైన ఆధారపడి ఉంటుంది మంచి చెడులు అనేది. అది ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకి. ఈ తెలంగాణలో ఇప్పుడు 3 విషయాలు చర్చింపబడతా ఉన్నాయి. అసలు ఓటరు ఇచ్చిన మ్యాండేట్కి శాంక్టిటీ ఎక్కడుంది? అసలు లెజిస్లేచర్ పైన ఇంటిగ్రిటీ ఉంటుందా? ఈ స్పీకర్ న్యూట్రాలిటీ మీద కూడా చర్చనీయాంశం. ఈ 3 చర్చనీయాంశాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ రూలింగ్స్ బట్టి ఇక్కడ స్పీకర్ ఒకవేళ డిలే చేస్తే, వారు హైకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టుకు పోయినారు, వీటన్నిటి మీద ఒక రియాలిటీ షోను తలపిస్తూ ఉంది, ఒక సీరియల్ లాగా తలపిస్తూ ఉంది. ఇది ఎట్లా ఉందంటే, ఆటలు ఆడిపించేటప్పుడు రెఫరీ దగ్గర విజిల్ పోయినట్టుగా ఉంది స్పీకర్ వ్యవహారం. ఓటర్స్ ఏమో ఇవన్నీ ఒక ఆడియన్స్ లాగా వాచ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక డబ్బింగ్ వర్షన్ లాగా. టికెట్ కొనుక్కున్నారు డబ్బులు పెట్టి, కానీ వారికి చూసే సినిమా మాత్రం చాలా గమ్మత్తుగా కనిపిస్తూ ఉంది. పొలిటీషియన్స్ యాక్టర్స్ కంటే, సినిమా యాక్టర్స్ కంటే మించిపోతూ ఉన్నారు. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మేము ఏ పార్టీకి ఓటేసాము, ఏ పార్టీ నుండి మన ఎమ్మెల్యే వస్తూ ఉన్నాడు, మళ్ళీ ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడో కూడా తెలియదు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు. అయితే ఇక్కడ మనము మొత్తం ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మనం చూస్తే, ఈ పొలిటికల్ అక్రోబాటిక్స్ మీద మనం కనుక ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగవచ్చు ఈ జడ్జిమెంట్ ద్వారా? ఈ జడ్జిమెంట్ను అనుసరించి స్పీకర్ 3 నెలల్లో తీర్పునివ్వచ్చు. తీర్పు ఎమ్మెల్యేస్కి, డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్కి అనుకూలంగా ఉంటేనేమో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కోర్టు తలుపులు తట్టేటటువంటి అవకాశం ఉంది. లేదు, డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ని వ్యతిరేకంగా వస్తే ఆ ఎమ్మెల్యేస్ కోర్టు తలుపులు తట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే మళ్ళీ టైం ల్యాప్స్ అవుతుంది. మళ్ళీ కోర్టులు, జడ్జిమెంట్లు మీకు అవన్నీ తెలిసిందే. ఈ రకమైన జరగవచ్చు. లేదు, ఉప ఎన్నికలకు దారి తీయవచ్చు. నేనైతే ముందుకెళ్ళి ఏం ఊహిస్తున్నానంటే, రేవంత్ రెడ్డి ఆల్రెడీ 2/3 మెజార్టీని, డిఫెక్షన్ని పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో స్ప్లిట్ తెచ్చేటటువంటిది మాట్లాడుకొని పెట్టుంటాడు. ఏ హరీష్ రావు గారి రూపంలోనో, లేదా కవిత గారి రూపంలోనో, లేకపోతే ఆ పార్టీలో ఇంకా వేరే ఎమ్మెల్యేస్ రూపంలోనో 2/3 మెజార్టీ ఉండేలాగా బీఆర్ఎస్ పార్టీని చీల్చి మా మిగతా ఎమ్మెల్యేలను కూడా చేల్చుకొని మెర్జ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది. సో రాబోయే కాలంలో తెలంగాణలో రాజకీయం రంజుగా ఉంటుంది. సర్కస్ను తలపించే విధమైనటువంటి రాజకీయాలు ఉంటాయి. అది అసెంబ్లీ కాదు, అదొక సర్కస్ చేస్తున్నటువంటి ఒక రియాలిటీ షో అనుకోవచ్చు. ఏదైనా మనం అనుకోవచ్చు. బిగ్ బాస్లో జరుగుతున్నటువంటి వ్యవహారం, ఆ టీంలో ఒకరు మధ్యాహ్నంకొకరు, సాయంత్రంకొకరు ఫ్రెండ్షిప్ మారిపోతూ ఉంటుంది చూడండి.
ఆ రకంగా కూడా ఉండవచ్చు. మరి ఏ రకమైన ఆట తెలంగాణలో రాజకీయం నడుస్తుందో వేచి చూద్దాం. ఈ ప్రభుత్వం ఇంకా మిగతా ఎమ్మెల్యేస్ని చేర్చుకొని ఆ ఎమ్మెల్యేలను కాపాడుకుంటుందా, ఉప ఎన్నికలకు పోతుందా, కోర్టుకు పంపుతుందా, లేదా బీఆర్ఎస్ పార్టీ తను నిర్వహించినటువంటి క్రీడనే, గతంలో కేసీఆర్ ఆడినటువంటి ఆటనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది. కాబట్టి మరి వీటి నుండి ఏ రకంగా ఆయన బయటపడతాడనేది వేచి చూద్దాం. కానీ తెలంగాణలో ఓటరు మహాశైల ఆలోచనలకు అనుగుణంగా ఓటర్లు గెలవాలి, ప్రజలు గెలవాలి, ఆ రకమైన రాజకీయాలు నడిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. వీళ్ళు ఏ రకమైన ఆట ఆడినా రాబోయే కాలంలో ప్రజలు మాత్రం రెడీగా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఊసరవెల్లి రాజకీయ నాయకుల యొక్క భరతం పట్టడానికి.